హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? పొట్టు బిట్స్ అమ్మా. ఈ పొట్టు బిట్స్ మనకి వదులుతూ లేదనమాట. పిల్లలతో బాగా ఉన్నోళ్ళు అంటే ఇప్పుడు 2-3 మీటర్లు అయితే రావట్లేదు. నేను పెద్దవి వస్తే తెప్పిద్దామని చూస్తున్నాను. అందుకే మొన్న శారీస్ పెట్టేసేసా. 2000 రూపాయల శారీస్ కూడా 600కే ఇచ్చేసాను అనమాట. నేను ఫ్యాబ్రిక్ లెక్క పెట్టాను. అది నాకే నష్టం వచ్చింది. ఎందుకంటే పళ్ళు బ్లౌజ్ వదిలేసి మధ్యలో తీసుకుంటే ఏమొస్తుంది, 4 మీటర్లు వస్తుంది అనమాట. అవి కూడా అలానే మిగిలిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ పట్టు బిట్లు వచ్చినాయి అని అంటేను వేరే అక్కడి నుంచి తెప్పించాను అనమాట. ఇదిగో ఇలా బ్లౌజ్ మందం వస్తుంది. వాళ్ళు బ్లౌజ్ అయినా కుట్టుకోవచ్చు. చిన్న పాపాయిలు ఉంటే గనక ఇట్లా ఆఫ్ అండ్ ఆఫ్ చేసేసైనా పైన యోగ పట్టేసుకొని డ్రెస్ కుట్టుకోవచ్చు అనమాట. వీటికి ఒక బిట్లో ఒక 5 బిట్స్ వస్తాయి అనమాట. ఒక దాంట్లోకి వచ్చేసేటప్పటికి ఇవి జాకెట్ ముక్కల మోడల్లో వస్తున్నాయి అనమాట. 80 సెంటీమీటర్ల కాడి నుంచి మీటర్న్నర దాకా కూడా రావచ్చు అనమాట. ఏంటంటే వాళ్ళకి ఇది ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు కుట్టినా కూడా ఇవి ఉన్నది యోగపాటు వేసుకొని చక్కగా జాకెట్గా వేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు ఎలా ఐడియాలు ఉంటే వాళ్ళు ఫాలో పోవచ్చు అనమాట. మేడం పట్టు బిట్లు చూపించండి అంటున్నారు. లైవ్లో కూడా చూపిద్దాము రేపు ఎల్లుండో. ఇదిగో ఇది ఒక బిట్ అనమాట. ఇదిగో ఇది మీటర్ పైనే ఉంటుంది అనమాట. రెండేపులా బార్డర్ వచ్చింది అనమాట. పైన సిల్వర్ ఏదో వేసుకున్నారంటే చక్కగా బుట్ట బొమ్మలాగా పిల్లలకి సెట్ అయిపోతాయి అనమాట. ఇది క్రీమ్ బేస్ మీద వచ్చింది అనమాట. బ్లౌజులు కావాలన్నా బ్లౌజులు కుట్టించుకోవచ్చు. 5 బిట్స్ ఇస్తున్నాం అనమాట. 5 బిట్స్ మొన్న అంతకు ముందు వచ్చినప్పుడు పెడితే మట్టికి మనకి ఇప్పుడు ఎప్పుడైనా మనం కాస్ట్ పెడతామేనమాట. 250లో పెట్టా. ఈసారి మట్టికి 200 షిప్పింగ్ ఎక్స్ట్రా. 1 kg వెయిట్ వస్తుంది అనమాట. షిప్పింగ్ ఎక్స్ట్రా వేసుకోవటమే అనమాట. ఇంకా అన్నిటిలో ముక్కలు అన్నీ చూపించాలంటే చూపించలేమన్నమాట. కొన్ని 1-2 చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళకైతే అసలు కనీసం లైనింగ్ క్లాత్ రేటు కూడా పడదు. ఏంటంటే టైలరింగ్ ఈ మధ్య 90% చేసుకుంటానే ఉన్నారనుకో పిల్లలు. ఇదిగోండి బిట్స్. ఇది చూడండి మీటర్న్నర దాకా వచ్చింది అనమాట బిట్టు. ఇది యోగపాటు వేసుకోవటానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంతవరకు ఇచ్చేసినా కూడా బ్లౌజ్గా కావాలన్నా కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఇలానే వస్తాయి అన్నిటిలో. ఇంకా అన్నీ చూపించలేము. ఇది పైతానిక్ ఇట్లా వచ్చింది. ఇది 3 బిట్స్ అనుకుంటాదమ్మా పెద్దవి. ఇప్పుడు వచ్చినాయి మరి కలిపేసేసారు. అవి మీటర్న్నర అయితే కనుక మీకు 3 వస్తాయమ్మా. 5 వస్తే కనుక 80 కాడి నుంచి మీటర్ దాకా వస్తాయి అనమాట. ఇవి బిట్స్ ఏంటంటే పెట్టి వీళ్ళు కలిపేశారు. సరే ఇవి మొన్న అయితే 300 పెట్టాము. అవి 250లో పెట్టాము. ఇప్పుడు ఏంటంటే 3 బిట్లు అయితే కనుక 250లో వస్తాయి మీకు. సరే అది ఏ బిట్స్ ఏ వస్తాయి అనేది మరి ఇప్పుడైనా ఇవ్వటానికి మీరు ఎలా ఇస్తారు? సరే ఇది కూడా 200 పెట్టేస్తున్నాలే. ఇవి మీటర్న్నర వచ్చినాయి అయితే కనుక మీటర్న్నర వచ్చినాయి 3 బిట్సే వస్తాయమ్మా మీకు. వస్తాయి. రేట్ అయితే మట్టికి ఇంకా అట్లనే ఉంటుంది అనమాట. 2 ఒకే దాంట్లో పెట్టేసాము. షిప్పింగ్ ఛార్జీ మట్టికి మీకు ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఇంకా బిట్స్ అన్ని ఇట్లానే వస్తాయమ్మా. ఎన్ని తీసినా కూడా అన్ని తీసి చూపించాలంటే ఈ చేపిస్తాం పని, మళ్ళీ తీయటం పని. నెంబర్ వాటి పడిందా? నెంబర్ ఏదో చూసి పెట్టుకోండి. ఏదో ఒక నెంబర్ పెట్టండి దాన్ని. ఏది తీసుకున్నా మీకైతే ఏ నష్టం ఉండదమ్మా. మీకు షిప్పింగ్ ఛార్జీ మామూలుగా అయితే 100 రూపీస్ వేస్తారు. 80 రూపీసే వేయండి. దాంట్లో కూడా లెస్ ఇచ్చేసేయండి. ఇంకా కేజీకి ఎక్కువ అవుతాయి కానీ తక్కువ అవుదన్నమాట. ఎందుకంటే ఈ వెయిట్ ఉన్నాయి అనమాట. కొంచెం ఒక 50 గ్రాములు వెయిట్ వచ్చినా మళ్ళీ ఒక 1/2 kg వెయిట్ వేసేస్తారు మాకు. మీరు ఇప్పదీసి చూపించండి, చెయ్యండి. అవన్నీ చేయలేరమ్మా. మేము ఇప్పుడు చేయటానికి చాలా చాకిరి అయిందనమాట. స్టాఫ్ తక్కువ ఉన్నారు. ఇక అడుగుతున్నారు కదా అని చెప్పి దొరికినాయి అని చెప్పేసి పెడతామేనమాట. ఇప్పుడు ఏ సెట్ తీసుకున్నా మీకు వాళ్ళు గ్రేడింగ్ చేసి పెట్టేటప్పుడే అన్ని కలిపి చక్కగా పెడతారు మీకు.
ఎందుకంటే ఎవరికి వస్తాయో ఎవరు మీరు చుట్టాలు పక్కాలు మనం కాదంతా కూడా ఎక్కడెక్కడ వాళ్ళం ఏది కావాలంటే అది నెంబర్ ప్రకారం పెట్టుకోండి ఇట్లా వస్తాయి అన్నమాట. వీటినిట్టమ్మా నేను వంగలేకపోతున్నా. ఇవి అసలు పెడతామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ పెట్టలా. ఇంకా మీకు మళ్ళా ఇంకా పెళ్ళిళ్ళు కానీ ఉగాది ఎన్ని దగ్గరలోకి వస్తున్నాయి కదా, అవి చూపిస్తా, లాస్ట్లో చూపిస్తా. ఇవేనా ఇంకా ఉన్నాయా? లైవ్ కూడా కొన్ని పెడతాం ఇవాళ. ఇవి ఇంతవరకు వీడియోకి పెట్టేసేయండి. పోనీ ఇంకో బస్తా ఉందా? సరే. ఎన్ని పైతానిక్కును అసలు ఒక్క బిట్టు తీసుకోవటానికి రాదనమాట. మీరు ఒక్క బిట్టుకి మీకు మీటరు 250 300 పెట్టినా 500 పెట్టినా మీటర్ ఇది రాదనమాట. అట్లాంటిది అంతవరకు అవి తీసేసాము. ఇవి బ్లౌజెస్ వచ్చినాయి, పట్టు శారీస్లో వచ్చినాయి అనమాట. మీకు మోడల్గా ఇదిగోండి, ఎంబ్రాయిడింగ్ కూడా మనకు పనికి రాదనమాట, అంత బాగున్నాయి అనమాట. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి వచ్చినాయి అనమాట. మీరు ఇవి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇది ఒక్కొక్కటి 100 రూపీస్. 3 అయితే మాకు ఒక 100 రూపాయల దానికి మీరు మళ్ళా ఒకటి తీసుకున్నా షిప్పింగ్ ఇది అవుద్ది. తీసుకోండి. మీకు అలా కాకపోయినా పిల్లలకి ఏదన్నా లెహంగాలు అలా కుట్టించుకున్నా కూడా అటు మీద వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. చూడండి పట్లు అనమాట. మళ్ళీ మామూలు క్లాత్లే మనకి రావట్లేదు కదా కలరు. ఏవన్నా పెట్టుకోండి. అసలు ఇవి సెట్లు పెడితే అసలు ఒక్కొక్కళ్ళే అన్ని సెట్లు తీసేసుకుంటున్నారు. అలా కూడా ఇవ్వమాకండిలేమ్మా పాపం, మళ్ళా కొంతమంది పెట్టినా లేవనుకోకుండా. హ్యాండ్స్ కూడా బార్డర్ ఇవ్వండి, ఇటు బార్డర్. ఇది కూడా ఇట్లా హ్యాండ్స్ బార్డర్ వస్తుంది. హ్యాండ్స్కైనా ఉపయోగించుకోవచ్చు, పాపాయిలకి చిన్న లంగా అయినా కుట్టుకోవచ్చు అనమాట. దీంట్లోనే 2-3 ఉన్నాయి. ఇదే కలర్ ఇదే డిజైన్లో మీరు ఇలా తీసుకున్నారనుకో ఇంకా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ డిజైన్ ఒకటేంటి 4 ఎటు మనం కుట్టాలంటే జాయింట్లు చేసుకోవాలి. అది 2-3 జాయింట్లు చేసుకున్నా కూడా 400 రూపీస్ అవుతుంది. ఒక బాడీ పార్ట్ వేసుకున్నా కూడా చక్కగా హ్యాపీగా వచ్చేస్తాయి. ఇవైతే ఇదే కలర్లో 4 వచ్చినాయి అనమాట. 4 వచ్చినాయి అనమాట. బ్లౌజెస్కైనా మీకు ఇట్లా ఈ కలర్ అనేది అన్ని శారీస్ మీదకి సూట్ అవుద్ది. అందరూ ఈ కలర్ కూడాను ఈ బాటిల్ గ్రీన్ అందరూ లైక్ చేస్తారు, బాగుంటుంది అనమాట. కాబట్టి 4 బిట్స్ వచ్చినాయి. ఎవరైనా కావాలనుకుంటే ఏదన్నా ఒకళ్ళే కుట్టించుకుంటాము అనుకుంటే గనక ఇంతవరకు మట్టికి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఏదో డ్రెస్ పర్పస్లోనో పిల్లలకి చక్కగా కుట్టుకోవచ్చు అనమాట. ఇవో మట్టికి సింగిల్ ఉన్నాయన్నమాట. ఇది ఒక ఎరుపును గ్రీను వచ్చింది అనమాట. ఇది కూడా కింద వచ్చింది కూడా అదే అనుకుంటా. 5 దాకా ఉన్నాయమ్మా. మీరు కావాలంటే మీకు ఇటు వరకు మట్టికి ఒకళ్ళకి ఇప్పిస్తా. ఓకేనమ్మా. ఇదమ్మా ఈరోజు పట్టు బిట్స్ కలెక్షను.